అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు. ఆరవ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. అర్జున్ దగ్గరకు ఆరుని లాక్కొని చీక్‌పై ముద్దు పెట్టి బాయ్ మార్నింగ్ పికప్ చేసుకుంటానని చెప్తాడు. ఆరు బుగ్గలు రెండూ కూడా ఎరుపెక్కి బ్లష్ అవుతాయి. తను కూడా కిందకు దిగి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. వెళ్తున్న ఆరుని వెనక నుండి చూసి చిట్టి నడుముకి అతుక్కున్న డ్రెస్‌పై ఆమె నడుము షేప్ స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అర్జున్ తనలో తనే నవ్వుకొని ఇన్ని రోజులు ఎక్కడున్నావే? నిన్నెలా మిస్ చేశాను ఇన్ని రోజులు అని అనుకొని కార్‌ని వెనక్కి తిప్పి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన ఆరుని చూసి ప్రియ ఏంటక్కా ఈరోజు చాలా ముందుగానే వచ్చేశావు? ఆరు అమ్మ ఎక్కడా కనిపించడం లేదు అని అంటే ప్రియా లేదక్కా మార్కెట్‌కి వెళ్ళింది. ఇప్పుడు అప్పుడే రాదు. ఇంకా అంటూ ఉండగానే నీకు చాలా చెప్పాలే ప్రియా టెర్రస్ పైకి వెళ్దామా అంటూ తన చేయి పట్టుకొని తీసుకొని వెళ్తుంది ఆరుషి. ఇద్దరూ మేడ మీద కూర్చొని ఇప్పుడు చెప్పు అసలు ఏమైందక్కా అని ప్రియా అడగగానే ఆరుషి నన్నొకరు లవ్ చేస్తున్నారే తనే నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడు. అందుకే త్వరగా వచ్చేశాను అని చెప్తుంది. ప్రియా నోరు వెళ్ళబెట్టి చూస్తోంది. కానీ ఏవీ మాట్లాడకపోయేసరికి ఆరుషిని ఒసేయ్ ఏంటే కరెంట్ షాక్ తిన్న దానిలా అలా నోరు తెరిచావు అని ఆరుషి అనగానే ప్రియా ఇంత జరుగుతున్నా కూడా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు కదా అక్క నువ్వు అని ముఖం తిప్పేసుకుంటుంది. ప్రియా ఇదంతా కూడా నాకే తెలియకుండా జరిగిపోతోంది. ఒక సునామీలాగా నా లైఫ్‌లోకి వచ్చేసాడని ఆరుషి అంటుంది. ప్రియా అసలు అలా ఎలా జరిగిందక్క? ఎప్పుడు జరిగింది? ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? తనే ప్రపోజ్ చేశాడా? అతని పేరేంటి? అని ఆరుని ఊపిరి కూడా తీసుకోనివ్వకుండా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఆరుషి ఆగవే చెప్తాను అది నోరా లేక ప్రశ్నల బుట్ట అని నేనొకరోజు గుడిలో ఒక అతనికి డాష్ ఇచ్చానని చెప్పాను కదా! అతనే ఇతను అని అనగానే ప్రియ అవునా అని నోరెళ్ళబెట్టి చూస్తుంది. ఆరుషి అవునే తనే ఒకరోజు నన్ను బస్ స్టాప్‌లో చూసినప్పటి నుంచి లవ్ చేస్తున్నా అని పెళ్లి కూడా చేసుకుంటానని, పైగా నేనే నీ మొగుడిని అని అతనే డిసైడ్ కూడా చేసేసాడే అని చెప్తుంది. అవునక్క మరి నువ్వేం చెప్పావని ప్రియ అడిగితే నన్నెక్కడ మాట్లాడనిస్తాడు అని అంటూ ఆరుషి ఓహ్! మరి నువ్వు ఓకే చెప్పలేదా? మరి అలాంటప్పుడు తను కారులో ఎందుకొచ్చావక్క? అని ప్రియ అడిగితే లేదే నేనే రావాల్సొచ్చింది. కూర్చోకపోతే తనే వచ్చి చిన్న పిల్లని ఎత్తుకొని కూర్చోబెట్టినట్లుగా కారులో కూర్చోబెట్టేలా ఉన్నాడే అందుకే నేనే ఎక్కేశానని చెప్తుంది ఆరుషి. ఓహ్! అబ్బాయి పేరేంటక్క? అని అడగగానే ఆరుషి అర్జున్ అని చెప్తుంది. ప్రియ నైస్ నేమ్ అక్క ఫోటో ఉందా? ఎలా ఉంటాడో చూడాలని ఉందా అని అడుగుతుంది. లేదే కానీ తను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అండ్ మా కాలేజ్ ఫౌండర్ వాళ్ళ అబ్బాయి అంతేకాదు చాలా డబ్బు పలుకుబడి ఉన్న ఫ్యామిలీ అని చెప్తుంది. ప్రియ ఈలోపే ఫోన్‌లో అతని పేరు టైప్ చేసి చూడగానే కళ్ళు 2 భూచక్రాలంత పెద్దవి చేసి చూస్తూ అక్క నువ్వు మామూలుడిని తగులుకోలేదే. ఇటు చూడు ఒకసారి అని అతని గురించి ఒక పెద్ద ఫేమస్ వెబ్‌సైట్ ఎంత గొప్పగా రాసిందో అని చూపిస్తుంది. అంతే కదక్కా! ఇతని ఫోటో ఇంతకు ముందు కూడా మ్యాగజైన్‌లో చూశాను. అమ్మకు కూడా చూపించాను. బెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ ఇంకా ఇతనికి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డ్ కూడా వచ్చింది. అది కూడా 2 నెలల క్రితమే అని ఇంకా ప్రియ చెప్తూ ఉండగానే ఇంకా ఆపేయి నాకు తల తిరుగుతోందని కింద కూర్చొని ఫోన్‌లో అతని ఫోటో చూస్తుంది. ప్రియ ఏమైందక్కా అని కింద కూర్చున్న అరు భుజాన్ని కుదుపుతూ అడుగుతుంది. అరు గిల్టీగా ఫీల్ అవుతూ ప్రియ వైపు చూస్తూ ప్రియ నేను అతన్ని చాలా మాటలు అనేశాను. పైగా అమర్యాదగా కొట్టడానికి చెయ్యి కూడా ఎత్తాను అని అంటుంది ఆరుషి. ప్రియ అవునా? మీ మధ్య ఇంత జరుగుతున్నా కూడా నాకెందుకు చెప్పలేదక్కా అని అడుగుతూ ఉంటుంది తనని. ఆరు నాకే క్లారిటీ లేదు ప్రియా. ఇంక నీకేమి చెప్పగలను చెప్పు? చెబుతానే అని నీరసంగా చెప్తుంది. అయినా అతనేదో తప్పుగా నాతో మేనర్స్ లేకుండా ప్రవర్తించడం అందుకే నేనలా రియాక్ట్ కావాల్సొచ్చిందని తనని తాను సమర్థించుకుంటుంది ఆరుషి. ప్రియా సర్లే అక్క జరిగిందంతా వదిలిపెట్టేయి. తను నిన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పావు కదా! దాని గురించి చెప్పు అని అడుగుతుంది. అరు కొంచెం సేపు సైలెంట్‌గా ఉండి అవును కానీ అని ఏదో చెప్పేలోపే ఉమా రావడంతో అక్కా చెల్లెలు కిందకు ఫాస్ట్‌గా వెళ్ళడం జరిగిపోతుంది. అర్జున్ కార్ ఇంటి పోర్టికో లోపలికి వెళ్లి కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తాడు. ఇంటి నుండి వర్క్ చేసుకుంటూ ఉండగా ఆరుషి ఇన్నోసెంట్ ఫేస్ గుర్తు రావడంతో పెదవులపై చిన్న నవ్వు తనకే తెలియకుండా పులుముకుంటుంది. అరూర్ బెడ్రూమ్‌లో బోర్లా పడుకొని అర్జున్ గురించి ఆలోచిస్తూ ఈవినింగ్ అర్జున్ తన బుగ్గపై ముద్దు పెట్టుకోవడం గుర్తు రావడంతో కొంచెం సిగ్గుపడుతూ, కొంచెం భయపడుతూ బుగ్గ నిమురుకుంటుంది. మనసులో చాలా ప్రశ్నలు అడగాలి అని ఉన్నా, తను ముందుకు వెళ్ళగానే భయంతో, బిడియంతో ఏమీ అడగలేక ఉంటుంది. రేపు వస్తాడు కదా రాని, తాడో పేడో తేల్చి పారేస్తానని ఫోన్ తీసుకొని అతని ఫోటోని చూస్తూ అలాగే ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అర్జున్ నిద్ర నుండి మేల్కొని జిమ్ రూమ్‌లోకి వెళ్లి వితౌట్ షర్ట్‌తో కండలు తిరిగిన శరీరంతో పుషప్ చేస్తూ ఉండగా కౌశిక్ ఫోన్ చేస్తాడు. వైర్‌లెస్ బ్లూటూత్ చెవిలో పెట్టుకొని తన వర్కౌట్స్ చేసుకుంటూనే చెప్పరా ఏంటి ఎర్లీ మార్నింగే నాకు కాల్ చేశావు అని అనగానే కౌశిక్ లేదురా కొంచెం వర్క్ ఉండి కాల్ చేశాను అని అంటూ చెన్నైలో బ్రాంచ్‌కి ఆల్మోస్ట్ అన్ని పర్మిషన్స్ కూడా తీసుకున్న అర్జున్ ఆఫీస్ వర్క్స్ కూడా స్పీడ్‌గానే జరుగుతున్నాయంటూ లాస్ట్‌లో మా చెల్లి ఎలా ఉందిరా అని అడుగుతాడు. అర్జున్ చిన్న క్యూట్ స్మైల్‌తో తనకేం బానే ఉంది. నన్నే ఊరించి ఉడికించి చంపుతోంది. ఏమైంది అర్జున్? ఇంతకీ తనకి ప్రపోజ్ చేశావా లేదా? అంటాడు కౌశిక్. అర్జున్ చేశానురా. బట్ తనింకా కన్‌ఫ్యూజన్‌లోనే ఉంది. ఐ థింక్
ఇట్స్ గోయింగ్ వెరీ ఫాస్ట్. షీ నీడ్స్ సమ్ టైమ్ రా. ఓకే దెన్ బై అని కాల్ కట్ చేస్తాడు. కౌశిక్ మాత్రం నవ్వుకొని తను కూడా తన పనిలో లీనమైపోతాడు. అర్జున్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్లాక్ సూట్లో రాయల్‌గా రెడీ అయ్యి కిందకు వచ్చి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. వెనకే వస్తూ సులోచన బ్రేక్‌ఫాస్ట్ తినకుండా వెళ్ళిపోతున్నావేంటి నాన్న అని అంటే అర్జున్ నో మామ్ నేను ఆఫీస్‌లో చేసేస్తానులే అని చెప్పి ఆరుషిని పికప్ చేసుకోవాలని ఎక్సైట్‌మెంట్‌తో డ్రైవర్‌ని కూడా వద్దని చెప్పి తనే కార్‌ని డ్రైవ్ చేస్తూ వెళ్తాడు. ఆరుషి కూడా రెడీ అవుతూ అద్దం ముందర నించొని డ్రెస్ వేసుకుంటూ అద్దంలో చూసుకుంటూ ఉంటుంది తనని తాను. కింద నుంచి పై వరకు చూసుకుంటూ ఆ డ్రెస్ బాగాలేదు అని నిర్ణయానికి వచ్చి వార్డ్రోబ్‌లో ఉన్న వేరే డ్రెస్‌ని వేసుకొని అది నచ్చక ఇలా పాప ట్రయల్స్‌లో చాలా బిజీగా ఉండిపోతుంది. అప్పుడే లోపలికి వచ్చిన ప్రియ "ఏంటక్కా ఇదంతా కూడా అసలేం చేస్తున్నావు నువ్వు? ఏదైనా ఫంక్షన్ ఉందా?" అని అడుగుతుంది అయోమయంగా చుట్టూ పడిన డ్రెస్‌ని చూస్తూ. "లేదు ప్రియ నాకే ఎందుకో ఏ డ్రెస్ వేసుకున్నా నచ్చడం లేదు. ఏంటో" అని అనుకుంటూ వార్డ్రోబ్‌లో ఉన్న డ్రెసెస్ మొత్తం కూడా చూస్తుంది. అది చూసి నవ్వుతున్న ప్రియని "ఏంటే నవ్వుతున్నావు? కాస్త హెల్ప్ చేయొచ్చు కదా?" అని అరు అడగడంతో ప్రియ నవ్వాపుకొని "అక్క మొన్న కొన్న పింక్ కుర్తీ బావుంటుంది చూడు" అని సలహా ఇస్తుంది. అరు "థాంక్స్ ప్రియ ఇది బావుంది. ఇంక నువ్వు పో నేను రెడీ అవ్వాలని" ప్రియని తరిమేసి గబగబా రెడీ అవుతుంది. ప్రియ "అంతేలే నీ అవసరం తీరిపోయింది కదా!" అంటూ వెనక్కి తిరిగి "అక్కా" అని పిలుస్తుంది. అరు "హా" అని పలికితే "ఈరోజు కూడా నిన్ను కాలేజీ దగ్గర డ్రాప్ చేయడానికి తనొస్తాడా?" అని అడుగుతుంది. మనసులో ఏదో తెలియని ఆరాటంతో వస్తాడేమో అని చెప్పి అద్దంలో పడిపోతుంది ఆరుషి. ప్రియ నవ్వుతూ "హో! అందుకేనా అమ్మాయి గారు ఇంతగా ముస్తాబవుతున్నారు. ఓకే దెన్ క్యారీ ఆన్" అని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా ఆరు తడబడుతూ "ఆ! అదేమీ లేదు. ఈరోజు ఫ్రెండ్ బర్త్‌డే పార్టీ ఉంది. అందుకే దానికి" అని అబద్ధం చెప్పి ఫోన్ తీసుకొని బాయ్ అని చెప్పేసి కిందకు వెళ్ళి "బాయ్ మా" అంటూ అమ్మకి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. ఉమాగారు "టిఫిన్ తినకుండా వెళ్ళిపోతున్నావే కొంచెం తినేసి వెళ్ళు" అని ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆరుషి తన ఫోన్ని తీసి అతన్ని చూడాలి అని ఎక్సైట్‌మెంట్ అవుతూ, అసలు నేనెందుకింత ఎక్సైట్‌మెంట్ అవుతున్నాను? అసలు తనొచ్చాడో లేదో అని అనుకుంటూనే అర్జున్ కార్ కోసం వెహికల్‌తో చూస్తుండగా ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి హలో అని అనగానే వేర్ ఆర్ యూ? ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ బేబీ అని అనగానే షాక్ కొట్టిన దానిలాగా అలాగే ఉండిపోతుంది. రిప్లై కూడా ఇవ్వకుండా అలాగే ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని కొయ్యలాగా అక్కడే నిలబడిపోయి ఉంటుంది. అర్జున్ "అరు ఏమైంది మాట్లాడవేంటి" అని అనగానే అతని బేస్ వాయిస్‌కి మేల్కొని "బావ వస్తున్నా" అని కాల్ కట్ చేసి 2 అడుగులు ముందుకు వేసి రోడ్ దగ్గరికి రాగానే అర్జున్ కార్ కనిపిస్తుంది. అంతవరకు అతన్ని చూడాలని ఎక్సైట్‌మెంట్‌తో ఉన్న అరు పాప బాబు కార్ కనిపించడంతో లోపల గుండెల్లో బుల్లెట్ ట్రైన్ పరిగెడుతుంది. అర్జున్ అటు తిరిగి చూడగా తన వైపే వస్తున్న అరువుని చూసి తన మనసంతా గాల్లో తేలుతున్న ఫీలింగ్. పింక్ కుర్తీకి వైట్ లెగ్గిన్ విత్ వైట్ కలర్ చున్నీతో లూజ్‌గా అల్లిన జడ విత్ స్మాల్ స్టోన్ స్టిక్కర్‌తో గీసిన బాపు గీసిన బొమ్మలా కనిపిస్తోంది మన అర్జున్ బాబుకు ఆరుషి. ఆరుషి తన దగ్గరికి రావడంతో మన ఆరు పాపని రెప్ప కూడా వాల్చకుండా చూస్తున్న అర్జున్‌ని చూడడానికి కొంచెం ఇబ్బంది పడినా కూడా ఆరు తల కిందకు దించుకొని "ఏంటి చూపులతోనే తినేస్తాడా ఏంటి నన్ను" అని ఇన్నర్‌లో వేసుకొని కార్ దగ్గరికి చేరుకుంటుంది ఆరుషి. అర్జున్ డోర్ అన్‌లాక్ చేసి డోర్ ఓపెన్ చేయడంతో పాప వెళ్లి ఫ్రంట్ సీట్‌లో కూర్చుంటుంది. అర్జున్ ఆరుషి కార్ ఎక్కగానే తన నుంచి వస్తున్న శాండిల్ పరిమళానికి కంట్రోల్ తప్పుతూ కార్ స్టార్ట్ చేశాడు. ఆరు బ్లాక్ సూట్‌లో పిచ్చెక్కిచ్చేలా ఉన్న అర్జున్‌ని చూసి "అబ్బా! ఏం ఉన్నాడురా బాబు" అని మళ్ళీ ఇన్నర్‌లో అనుకొని "ఓయ్ అరు కంట్రోల్ యువర్ సెల్ఫ్ తన గురించి ఇంకా పూర్తిగా తెలియదు నీకు. సో ఆయన గారి అందం చూసి సొల్లు కార్చొద్దని" మళ్ళీ ఇన్నర్‌లో వేసుకొని విండో ఓపెన్ చేస్తూ అటువైపే చూస్తుంది. అర్జున్ తనని స్కాన్ చేసి పనిలో పడి లుకింగ్ బ్యూటిఫుల్ అని తన చెయ్యి ప్రెస్ చేస్తాడు. ఆ మాటకి ఆరుషి లోపల సంతోషంగా అనిపించినా పైకి మాత్రం నార్మల్‌గా థాంక్స్ అని మళ్ళీ విండో వైపు చూస్తుంది. అర్జున్ నవ్వి డ్రైవింగ్‌పై కాన్సంట్రేషన్ చేస్తూ కార్‌ని ముందుకు పోనిస్తాడు. పాప మనసులో చాలా డౌట్స్ క్లియర్ చేసుకోవాలని ధైర్యం చేసి నీతో కొంచెం మాట్లాడాలని అనగానే అర్జున్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఎప్పుడు తనే మాట్లాడుతున్నాడు కానీ ఆరుషి అసలు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అందుకే అర్జున్ ఓకే దెన్ కానీ నువ్వు దానికి నా పర్మిషన్ అడగక్కర్లేదు అని మళ్ళీ తన చేయి పట్టుకొని ప్రెస్ చేస్తాడు. ఆరుషి ఈరోజు ఎలాగైనా సరే నేను టెన్షన్ పడకుండా మొత్తం అడిగేయాలి అని అనుకుని డిసైడ్ అవుతుంది. అర్జున్ ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు ఆరుషిని. ఆరు బ్లాంక్ ఫేస్ పెట్టి ఎందుకని ఇన్నోసెంట్‌గా అడుగుతుంది. రోడ్ వైపు చూస్తున్న అర్జున్ ఆరుషి వైపు తిరిగి కనుబొమ్మలు 2 మూడేస్తూ మాట్లాడాలని అన్నావు కదా! అందుకే అని అంటాడు అర్జున్. ఆరుషి మనసులో ఎక్కడికైనా చెప్పాలని సైలెంట్‌గా తనలో తనే ఆలోచించుకుంటూ ఉండగా, అర్జున్ ఆరుషి వైపు చూస్తూ తనని గమనించి వై ఆర్ యూ టెన్స్ ఆరు? అని ఆరుషి చేయి ప్రెస్ చేస్తాడు. అర్జున్ స్పర్శకు తేరుకొని నేనేమీ టెన్షన్ పడట్లేదు. నీ ఇష్టం ఏదైనా పీస్‌ఫుల్‌గా ఉండే చోటుకి తీసుకొని వెళ్ళు అని చెప్పి మళ్ళీ విండో వైపు ఫేస్ తిప్పుకొని మనసులో ఏం మాట్లాడాలో బట్టి పడుతూ ఉంటుంది. అర్జున్ చిన్న స్మైల్ ఇచ్చి ఓకే దెన్ మరి కాలేజ్ అని అడిగితే ఆరు పర్లేదు నేను మేనేజ్ చేసుకుంటా అని చెప్పి మళ్ళీ విండో వైపు తల దూరుస్తుంది. అర్జున్ ఆరుషిని చూస్తూ విండోలో నుంచి
రోడ్స్‌ని, వెహికల్స్‌ని చూసే బదులు నన్ను చూడొచ్చు కదా! అట్‌లీస్ట్ కొంచెం హ్యాపీగా అయినా ఫీల్ అవుతాను కదా! అని ఐబ్రోస్ ఎగరేస్తూ అలా అనగానే ఆరుషి కోపంగా అర్జున్ వైపు చూస్తూ నేనెందుకు నీ వైపు చూడాలి? నిజం చెప్పాలంటే నువ్వు నాకు అస్సలు నచ్చలేదు. నీ బిహేవియర్ కూడా నాకు నచ్చలేదు అని ముఖం చిట్లిస్తుంది. అర్జున్ మాత్రం తన మాటలను వింటూ పట్టించుకోకుండా రోడ్ వైపు డ్రైవింగ్ చేస్తూనే ఫోన్‌లో ఒక 1 అవర్ పాటు మంచి రిసార్ట్ బుక్ చేయమని ఎవరికో చెప్తూ ఉంటాడు. మొత్తం ఖాళీగా ఉండాలి. క్విక్ అని తన అసిస్టెంట్‌కి మెసేజ్ సెండ్ చేస్తాడు. 15 మినిట్స్‌లో కార్ ఒక పెద్ద రిసార్ట్ ముందు ఆగుతుంది. ఆరుషి షాక్ అయ్యి అర్జున్ వైపు అయోమయంగా చూస్తూ ఉంటే అర్జున్ తన చేయి పట్టుకొని పద అని లోపలికి ఎంటర్ అవుతారు. అర్జున్ ముందు వెళ్తూ ఉంటే ఆరుషి వెనకే వస్తూనే రోజ్ పెటల్స్ తనపై వర్షం పడినట్టుగా పడతాయి. ఆరుషి వాటిని ఫీల్ అవుతూ లోపలికి వస్తూ అక్కడున్న అరేంజ్‌మెంట్స్ అన్నీ చూసి ఆరు పాపకి నోట వెంబడి మాట రాదు. రెడ్ రోజెస్‌తో మొత్తం నిండి ఖాళీగా ఉండడం చూసి ఎవరూ లేరేంటి అని అర్జున్ వైపు చూస్తూ ఇన్నోసెంట్‌గా ఫేస్ పెట్టి అడుగుతుంది పాప. అర్జున్ మన ప్రైవసీ కోసం మొత్తం ఖాళీ చేయించాను. పద అని అంటూ తన చేయి పట్టుకొని టేబుల్ వైపు నడిపిస్తూ సీట్‌లో కూర్చోగానే అరు పాపకి ఎదురుగా ఉన్న సీట్‌లో కూర్చున్న అర్జున్‌నే కన్నార్పకుండా సూటిగా తననే చూస్తూ ఉండడంతో ఆరుషి చూడలేక తల కిందకు దించేస్తూ లోపల భయంతో తన హార్ట్ బీట్ పెరిగిపోతూ ఉంది. అర్జున్ ఆరు రైట్ హ్యాండ్ తీసుకొని కిస్ చేసి ఇప్పుడు చెప్పు అని అనగానే ఆరు డీప్ బ్రీత్ తీసుకొని అది అని సాగదీస్తూ కొంచెం టెన్షన్ ఫేస్‌తో అర్జున్ వైపు చూస్తూ "నువ్వు నన్నే ఎందుకు లవ్ చేశావు? అసలు నా గురించి ఏం తెలుసు?" అని సూటిగా అడుగుతుంది. అర్జున్ స్మైల్ ఫేస్‌తో ఫస్ట్ దానికి నాకు కూడా ఆన్సర్ లేదు. ఫస్ట్ టైమ్ నిన్ను చూసినప్పుడే యూ ఆర్ మైన్ అని అనిపించింది. నాకే తెలియకుండా ఎక్కేసావే నా హార్ట్‌లోకి. అండ్ సెకండ్ నాకు నీ గురించి మొత్తం తెలుసు. నీ బర్త్ మార్క్స్‌తో సహా అని ఇంకా ఏమైనా క్వెషన్స్ మిగిలున్నాయా? ఓరగా చూస్తూ అడుగుతాడు అర్జున్. ఆరుషి అర్జున్ అన్న మాటకు కళ్ళు 2 పెద్దవి చేసి ఇంకా అనుకుంటూ ఏదో గుర్తొచ్చినట్లుగా, "హా! నా పర్మిషన్ లేకుండా ఎందుకు కిస్ చేస్తావు?" అని అడుగుతుంది. దానికి అర్జున్ వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, "అది అప్పుడే చెప్పాను కదా! నువ్వు నా ప్రాపర్టీ" అని అనగానే ఆరుషి ఫేస్ కన్‌ఫ్యూజన్‌కి కేర్ ఆఫ్ అడ్రెస్ లాగా పెట్టి మనసులో ఆలోచిస్తూ, బాపురే! బాగా తెలివైన వాడే అన్నీ తనకు అనుగుణంగా మార్చేసుకుంటున్నాడని అనుకోని మీరు తలుచుకుంటే మీ స్టేటస్‌కి తగినట్లు బాగా డబ్బున్న అమ్మాయిలే మీకు భార్యగా వస్తారు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా అమ్మ, ప్రియానే నాకు సర్వస్వం. మీ స్టేటస్ ఏంటి? మా స్టేటస్ ఏంటి అర్జున్? అంతా తెలిసే చేస్తున్నావా అని అంటుంది. ప్రేమని డబ్బుతో కొనలేము అరు. అయినా ప్రేమకి, డబ్బుకి లింక్ ఎందుకు పెడుతున్నావే? స్టేటస్ అనేది అవతల వారి మనసును బట్టే ఉంటుంది. నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. నువ్వే నా ప్రిన్సెస్. నువ్వు ఓకే అని చెప్పాలే కానీ, ఇక్కడే నీకు తాళి కట్టడానికి కూడా నేను రెడీనే. ఐస్ 2 బ్లింక్ చేస్తాడు అర్జున్. ఆరుషి కోపంతో నిండిన కళ్ళతో షటప్ అర్జున్. అసలేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తోందా? పెళ్ళేంటి? పెళ్లి అంత సింపుల్‌గా అనుకున్నావా? పెళ్ళంటే దానికి 2 మనసులతో పాటు 2 ఫ్యామిలీస్ కూడా కలవాలి. అది జరగని పని. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మా ఇంట్లో ఆల్రెడీ సంబంధాలు చూస్తున్నారు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకని తన చెయ్యిని అర్జున్ చేతిలో నుంచి లాక్కుంటూ విసుగ్గా చెప్తుంది. అర్జున్ మనసు ఆర్షి మాటలకు ఒక క్షణం చివుక్కుమంటుంది. అయినా సరే అదే యాటిట్యూడ్ స్మైల్‌తో తన దగ్గరికి అడుగులు వేస్తూ ఉంటే అరు వెనక్కి వెనక్కి వెళ్తూ గోడకు లాక్ అవుతుంది. అర్జున్ 2 వైపులా తన 2 చేతులతో లాక్ చేసి అరు పెదవులకు అది దగ్గరగా వెళ్తూ సరే నేనంటే లవ్ లేదు. కనీసం లైక్ కూడా లేదా అని అడిగితే అరు సూటిగా తన్నే చూస్తూ ఉన్న అర్జున్ వైపు చూడలేక తల నేలకు దించి అని కరాకండిగా చెప్పేసి బ్యాగ్ తీసుకొని ఇంకా వెళ్దామా? లేకపోతే నేనే వెళ్ళనా? అనగానే అర్జున్ తన మాటలకు కొంచెం ఫీల్ అవుతూ వద్దు నేనే డ్రాప్ చేస్తాను. నేనే పికప్ చేసుకుంటాను అని చెప్పాను కదా! నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా నాకు కాల్ చెయ్యి అని తన చెయ్యి పట్టుకొని దానికంటే ముందు బ్రేక్‌ఫాస్ట్ చేస్తే నిన్ను కాలేజీ దగ్గర దింపి నేను ఆఫీస్‌కి వెళ్తాను అని చెప్తాడు అర్జున్. కథ కొనసాగుతుంది. ఆరుషి మనసులో అర్జున్ పూర్తిగా నిండిపోయాడు. ఆ విషయం తనకు తెలుస్తున్నా కూడా ఎందుకో ఆ మాట బయట పెట్టలేకపోతోంది. బహుశా అర్జున్ తన స్టేటస్‌కి ఆరుషి తగదని అనుకుంటోందా? మరి అర్జున్ తన మనసులో ఉన్న ప్రేమని ఎలా బయటకు తీసుకొస్తాడు? వీళ్ళిద్దరి కథ ఏ మలుపు తిరగబోతోంది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.